ద డెవిల్స్ మౌత్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులోనూ ఉంది. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఫ్యామిలీతో కూడా చూడలేం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మూవీలో ఉన్న లేడీస్ అందరూ బికినీలే వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నీళ్ళలోనే ఉంటారు కాబట్టి. ఇది మనం ఎప్పుడు చూసేలాంటి సర్వైవల్ మూవీ అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముగ్గురు పాపలను వేసుకొని చేపలు పడదామని ఒక కేవ్ లోపలికి వెళ్తారు. ఆ కేవ్ మొత్తం చూపించడానికి వాళ్ళతో పాటు ఒక గైడ్ కూడా ఉంటాడు. వాడు స్టార్టింగ్లోనే చెప్తాడు, అరే బాబులు పాపలు, ఇటు సైడ్ వెళ్తే గ్రీన్ ఏరియా, ఇటు సైడ్ వెళ్తే రెడ్ ఏరియా. ఇటు సైడ్ వెళ్ళారనుకోండి మీరు నీట్గా బయటికి వెళ్ళిపోతారు, అటు సైడ్ వెళ్తే పైకి వెళ్తారు అని నీట్గా క్లారిటీగా చెప్తాడు. కానీ మన బాబులు పాపలు వింటారా? లేదు. ఏదైతే చేయొద్దు అంటారో ఆ బొక్కలోనే ఏలు పెట్టడం ఇట్స్ ఎ బేసిక్ హ్యూమన్ సైకాలజీ కదా. సో వాళ్ళు ఆ రెడ్ ఏరియాలోనే పోతారు. రెడ్ పాత్ చాలా కష్టంగా ఉంటుందా? ఓ మై గాడ్, అయితే ట్రై చేయాల్సిందే. హలో, ఐఎమ్ మ్యాక్స్. కొన్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. పోయిన తర్వాత ఏం జరిగింది? ఒక చిన్న చీమ తన చీమల పుట్టలో ఏలెడితే నేను కుట్టనా అని అంటది. అలాంటిది వీళ్ళు ఏకంగా ఒక షార్క్ పుట్టలోనే వీళ్ళు వెళ్ళిన ఏరియాలో ఒక పెద్ద షార్క్ ఉంటుంది అనమాట. ఆ ఏరియా మొత్తం దాని టెరిటరీ, అందులోకి వెళ్ళి దూరతారు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా కథ. షార్క్ సీజీ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఐ థింక్ వీళ్ళు షార్క్ని సీజీతో చేయలేదేమో, ఒరిజినల్గా ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ వాడి ఈ యొక్క షార్క్ని క్రియేట్ చేశారేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్, అలాంటి తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ రావడం అనేది చాలా గ్రేట్. ఇలాంటి టైప్ ఆఫ్ షార్క్ సినిమాలు ఇంతకుముందు నేను చాలా సినిమాలు చూశాను హాలీవుడ్లోనే. అసలు ఆ సినిమాలో చూపించింది షార్కే కాదు, చిన్న బొమ్మ ముక్కన పట్టకొచ్చి దాని తోకన అటు ఇటు ఊపుకుంటూ ఆ షార్క్ను కూడా క్లియర్గా చూపించకుండా సినిమా మొత్తం లాగించేస్తారు. చాలా వరస్ట్ అంటే వరస్ట్ ఆ సినిమాలు అయితే. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ సినిమా సూపర్ ఎక్సలెంట్ అని చెప్పను, కానీ చూడొచ్చు. ఎందుకంటే ఆ షార్క్ని చాలా న్యాచురల్గా, చాలా పర్ఫెక్ట్గా, ఈవెన్ ఆ షార్క్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచిగా చూపించకుండా మొత్తం చూపిస్తారు. షార్క్ నీట్గా మొత్తం చూపిస్తారు. మిగతా సినిమాల్లో అయితే ఏం లేదు, చిన్న బొమ్మ మొక్కన పట్టకొచ్చి దాంతో లాగిస్తూ ఉంటారు అనమాట. అట్లా లేకుండా ఈ సినిమాలో మంచిగా షార్క్ నీట్గా చూపించారు. అందులో నాకు బాగా నచ్చింది. మెయిన్ ఈ సినిమాలో మనకు కావాల్సింది ఏంటి? సర్వైవల్. వాళ్ళు ఆ షార్క్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు. ఎవరు సర్వైవ్ అవ్వరుగా అనుకోండి, కేవలం ఒక్కరు మాత్రమే బతుకుతారు లాస్ట్లో. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎమోషన్. మొత్తం 5 ఫ్రెండ్స్, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 1 గైడ్ అనమాట. ఈ గైడ్ ఫస్ట్లోనే పీకుతాడు అనుకోండి. పీకడం అంటే చచ్చిపోవడం కాదు, ఆ గైడ్ నీట్గా ఈ సైడ్ వెళ్ళకనే మీరు చచ్చిపోతారు అని చెప్తారు కదా. వాళ్ళేమో లేదు మేము ఈ సైడే పోతాము అని అంటారు. గైడ్ గారి సిరాకు వచ్చి మీ సావు మీరు చావండి, నేను మాత్రం ఇటు రానని బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళేమో అందులో దూరతారు. ఆ తర్వాత షార్క్ వచ్చి ఒక్కొక్కరిని సప్పరిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరి మధ్యలో, వీళ్ళ 5 ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళ మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండ్ అనేది పర్ఫెక్ట్గా అనిపించదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ సస్తా ఉంటే ఏదో ఒక క్యారెక్టర్ చచ్చిపోయింది కదా అని అనిపిస్తుంది, కానీ ఒక క్యారెక్టర్ చనిపోయిన తర్వాత వచ్చే ఇంపాక్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక కేవ్లో ఉన్నారు, కేవలం ఆ 5 క్యారెక్టర్లే మెయిన్ క్యారెక్టర్. సో ఏ ఒక్క క్యారెక్టర్ పోయినా ఏదో ఒక ఇంపాక్ట్ కనపడాలన్నమాట. కాకపోతే అంతేమీ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళందరి మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్ అనేది ఆ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే ఈ సినిమా యొక్క రన్ టైం అనేది కేవలం 1:40 మాత్రమే కదా. సో అంతకుమించి ఏమి ఎస్టాబ్లిష్ చేయలేరు. ఏదో షార్క్ వస్తుంది, దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది వచ్చి ఒక్కొక్కరిని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ షార్క్ని చంపేసే సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది చాలా కొత్తగా, క్రియేటివిటీగా, మంచిగా ఉంటుంది అనమాట. అంటే బలంతో కాకుండా తెలివితో ఆ యొక్క షార్క్ని చంపేస్తారు. అది కొద్దిగా నాకు మంచిగా అనిపించింది. ఓకే, సినిమా అయితే ఓకే అనుకోవచ్చు. కేవలం 1:40 కాబట్టి అలా చూసేయచ్చు, నో ఇష్యూ. ఓకే, కేవలం 1:40 కాబట్టి సినిమా అయితే అలా వెళ్ళిపోతుంది. వరస్ట్ అని చెప్పలేము, జస్ట్ ఓకే సినిమా అనమాట. బోర్ అయితే కొట్టదు, చూసేయండి. ఓకేనా, బాయ్.